హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఇట్లా లెమన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటాం కదా, మేమైతే విలేజ్ నుంచి తీసుకొస్తాము, మా విలేజ్ నుంచి. సో అది వాడకుండా ఇలా బ్లాక్గా అయిపోతున్నాయి. సో దాన్ని అనేసి ఇప్పుడు మనము ఒక స్మాల్ టిప్తో దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. ఏం లేదండి, వీటినంతా కట్ చేసి దీన్ని జ్యూస్ సపరేట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి లోపలైతే బాగుంటుందండి, పైన మాత్రమే బ్లాక్గా ఉంటుంది. సో వీటినన్నీ పిండేసుకుందాము ఒక పాత్రలోకి. ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని నేను ఆల్రెడీ కొద్దిగా జ్యూస్ పిండున్నానండి. సో ఇలా సపరేట్ చేసేసుకుందాము. తొక్కులంతా ఏమీ లేకుండా ఇలా పిండేసుకున్నామంటే దీంట్లోనే ఉండిపోతుంది. చూడండి, గింజలు ఇంకా ఏమన్నా ఇక్కడ లెమన్స్లో వేస్టేజ్ అంతా ఉన్నిందంతా ఇలా ఉండిపోతుంది. సో దీన్ని నేను ఇది వాడట్లేదు, కొద్దిగా డ్యామేజ్ అయింది ఫిల్టరు. ఆ ఫిల్టర్ని తీసేసుకునేసి ఇలా నేను వాడుకుంటున్నాను లెమన్ జ్యూస్ పిండుకోవడానికి. ఇలా మొత్తం నీట్గా తీసేసానండి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో దాన్ని కూడా తీయాలి. చూడండి ఎంత వేస్టేజ్ వస్తుందో, అందుకే ఇలా ఫిల్టర్ పెట్టేసుకున్నాను. సో ఇంతవరకు అయితే వచ్చింది. మొత్తం తీసేసి గ్లాస్ బాటిల్లో పెట్టేసుకుందాము. ఫైనల్గా అయితే మొత్తం తీసేసానండి. సో ఇదైతే వేస్టేజ్ మిగిలింది ఫిల్టర్లో. సో ఇంత జ్యూస్ అయితే వచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. సో దీనికనేసి నేను గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. మామూలుగా గ్లాస్ బాటిల్లో జ్యూస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఈ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుందాం. సో మొత్తం అయితే వేసేసాను. ఈ క్వాంటిటీ వచ్చిందండి. సో మనకి ఎండిపోతుందని పడేసే పని లేకుండా ఇలా జ్యూస్ చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు. కొంతమంది అయితే ఐస్ ట్రేలో స్టోర్ చేసి బాగా ఐస్లా అయిన తర్వాత వాడుకుంటారు. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటానండి. బాగా స్టోర్ చేసి పెట్టుకునేసి అంతే ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇది నాకు ఈజీగా ఒక 2 to 3 months వరకు నేను వాడుకోవచ్చు. సో అన్నిటికీ ఇలానే చేసేసుకుంటాను. మీకు ఈ ఐడియా ఎలా నచ్చిందో ప్లీజ్ like, subscribe and comment in comment box. Thank you.